నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను రూపా నాదెళ్ళ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ సోమశేఖర్, గ్యాస్ట్రాంట్రాలజిస్ట్, యశోద హాస్పిటల్స్ నుంచి మనతో పాటు ఉన్నారు. సో ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి హెచ్ఎంపీవీ వైరస్ గురించి సార్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే. ఈ వైరస్ గురించి జనాలు చాలా భయపడిపోతున్నారు సార్. కరోనా వచ్చినప్పుడు అన్ని డెత్స్ చూసాం మనము, మళ్ళీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుందా అన్న భయంలో ఉన్నారు. నిజంగా ఇది భయపడాల్సిన వైరస్ ఏనా, ప్రాణాంతకమా? హెచ్ఎంపీవీ అంటే ఇప్పుడు కొత్తగా చాలా ఎక్కువ కేసెస్ చైనాలో నోట్ అవటం వల్ల హ్యూమన్ మెటానిమో వైరస్ అంటారు. దీని గురించి మనం ఎక్కువగా కంగారు పడటం జరుగుతుంది. ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఇంతకుముందు మనకు తెలుసు, ఇంతకుముందు చాలా చోట్ల చాలా ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి. బట్ ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ అనేది ఒక ఆర్ఎన్ఏ వైరస్, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అని మనకి రెగ్యులర్గా కామన్ కోల్డ్, ఈ జలుబు దగ్గు, కొన్నిసార్లు బాగా వీక్గా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళలో నిమోనియాస్ ఇలా వచ్చే వైరసెస్. ఇది ఒక వైరస్. దీని యొక్క స్ప్రెడ్ కొంచెం ఫాస్ట్గా ఉండటం వల్ల ఒక ఏరియాలో ఈ ఇన్ఫెక్షన్ వస్తే ఎక్కువ మందికి ఇమీడియట్గా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇది లైఫ్ థ్రెటనింగ్ అలాగా ఉండదు డెఫినెట్గా. బాగా ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అయిన వాళ్ళు, బాగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళల్లో ఇది నిమోనియా లాగా వచ్చి లంగ్స్కి బాగా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. నార్మల్ హెల్దీ పర్సన్స్కి జస్ట్ జలుబు దగ్గులాగా ఉండి తగ్గిపోతుంది. ఇట్స్ సెల్ఫ్ లిమిటింగ్ వైరసెస్. బాగా ఇమ్యూనిటీ తక్కువ ఉండాలలో కొన్ని ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇది లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ కాదు, దీనివల్ల కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని జాగ్రత్తలు మనం ఆల్రెడీ 2020లో ఈ కరోనా వైరస్ని ప్రపంచం మొత్తం ఎదుర్కొన్నాము. భారతదేశంలో చాలా ఎఫెక్టివ్గా ఎదుర్కొన్నాం. సింపుల్గా హ్యాండ్ వాషింగ్, హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేసుకుంటాం. మాస్క్స్ వేసుకుంటే ఈ వైరస్ నుంచి మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఈ జాగ్రత్తలు సరిపోతాయా సార్? ఏమన్నా ఫుడ్లో కూడా ఏమన్నా? ముఖ్యంగా సేమ్ మనం కరోనా అప్పుడు చూసుకున్న జాగ్రత్తలు, ఎక్కువ ప్రోటీన్, ఎగ్స్, చికెన్ ఇవన్నీ చెప్పారు అప్పుడు. అలా ఏముందండి, సింపుల్ థింగ్స్ ఏంటంటే మన చేతులు శుభ్రంగా కడుక్కుంటాం, ముక్కు నోరు మొహాన్ని ఊరికే టచ్ చేయకుండా ఉండటం, ఇలాంటి సింపుల్ జాగ్రత్తలు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా మనం మాస్క్ వేసుకుంటే ఈ వైరస్ నుంచి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ప్రాణాంతకం అయితే లేదు, ఇబ్బంది పడతాం కానీ ప్రాణానికి ప్రమాదం లేదు. మళ్ళీ క్వారంటైన్ లో పెట్టేంత పరిస్థితి రాదు కదా సార్? సివియర్ లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూస్ ఏముండవు ఈ వైరస్తో, కంగారు పడాల్సిన అవసరం లేదు. సో విన్నారు కదండి, ఏవేవో ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూసేసి, అంటే ఒక క్వాలిఫికేషన్ లేనటువంటి వాళ్ళ మాటలు వినేసి మీరు కంగారు పడాల్సిన పని లేదు, ఈ వైరస్ అంత ప్రమాదకరం కాదని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు. టెన్షన్ ఏం పడకండి, కాస్త హైజీన్గా ఉండండి, సరిపోతుంది.